సో హలో గైస్, వెల్కమ్ టు జాబర్స్ గైడ్. ఇదైతే మన సెకండ్ పార్ట్ వీడియో, ప్రాజెక్ట్ ఎలా సబ్మిట్ చేయాలనే వీడియో. మీరు మా ఛానల్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా ఛానల్లో ఫ్రీలాన్సింగ్, ఇంటర్న్షిప్ రిలేటెడ్ అండ్ జాబ్స్ రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తాయి. సో మీరు ఇవన్నీ మిస్ అవ్వదనుకుంటే పక్కగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక టాపిక్లోకి వెళ్దాం. సో మనం ప్రీవియస్ పార్ట్ అయితే ఒక వీడియో చేసాం. దాంట్లో అయితే ప్రోడక్ట్ ఎలా డిప్లాయ్ చేయాలి ఇవన్నీ చెప్పాను. సో మీరు ఆ వీడియో చూసి వీడియో చూడండి, లేకపోతే ఈ వీడియో మీకు ఏం అర్థం కాదు. సో గాయస్, మనం ఈ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసే ముందు మనం గిట్హబ్లో ఒక చేంజ్ అయితే చేయాలి. ఇంకొకటి రెడ్మీ ఫైల్లో. సో ఇక్కడ రెడ్మీ ఫైల్ ఉంది కదా, సో దీంట్లో మనకు కొన్ని స్క్రీన్ షాట్స్, ప్రాజెక్ట్ లింక్ ఇవన్నీ అయితే మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఎలా యాడ్ చేయాలంటే, సో గాయస్ నేను ఈ రెడ్మీ ఫైల్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దీన్ని మీ వెబ్సైట్ తగ్గట్టు కస్టమైజ్ చేసుకోవాలి. సో నేను ఏది చేస్తానో మీకు కూడా అదే ఉండకూడదు. సో ఇక్కడ ప్రాజెక్ట్ లింక్ ఉంది కదా, సో ఇక్కడ మన క్రియేట్ చేసిన వెబ్సైట్ లింక్ అయితే మనం ఇక్కడ చేయాలి. సో దీన్ని కాపీ చేసుకొని అండ్ ఇక్కడ ప్రోడక్ట్ లింక్ దగ్గర ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ కింద ప్రాజెక్ట్ డెమో వీడియో లింక్ ఇక్కడ ఏం చేస్తానంటే, మనం ఒక వీడియో క్రియేట్ చేస్తాం కదా మన ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఆ వీడియో అయితే మనం ఇక్కడ లింక్ అయితే ఇక్కడ ఇచ్చేయాలన్నమాట. సో నేను లింక్ ఇంకా రెడీ చేయలేదు కాబట్టి నేను ఇంక ఇవ్వట్లేదు. సో నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ స్క్రీన్ షాట్స్ అయితే యాడ్ చేయాలి మన వెబ్సైట్ రిలేటెడ్. సో స్క్రీన్ షాట్స్ యాడ్ చేయడానికి మనకు డ్రాగ్ అండ్ డ్రాప్ బటన్ అయితే ఉంటుంది. సో ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనకైతే అప్లోడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే, ఇంకొక స్క్రీన్ షాట్ తీసుకుందాం హోమ్ పేజ్ది. సో దీన్ని కూడా గిట్హబ్లోకి అప్లోడ్ చేద్దాం. సో మళ్ళీ సేమ్ సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అయిపోతుంది మనకు. సో మనమైతే ఇవన్నీ సేవ్ చేసేసాం. సో ఇక్కడ నేను నా నేమ్ ఇచ్చేసాను, నా ప్రాజెక్ట్ నేమ్. అండ్ దిస్ ఈస్ ఏ వెబ్ బేస్డ్. సో ఈ రెడ్మీ ఫైల్ అయితే మన ప్రాజెక్ట్ తగ్గట్టుగా మనం రెడీ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను అండ్ డెమో వీడియో లింక్ కూడా ఇక్కడ ఇస్తాను. సో ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనం అజూర్ టెక్నాలజీ ఏమి యూజ్ చేసామో ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ ఇక్కడ మెన్షన్ చేశాను. అండ్ ఫీచర్స్ అండ్ ఫంక్షనాలిటీస్ కూడా ఎంటర్ చేయాలి మనం ఇక్కడ. అండ్ స్క్రీన్ షాట్స్ అయితే మెయిన్ స్క్రీన్ షాట్స్ అండ్ ప్రాజెక్ట్ లింక్ అండ్ డెమో వీడియో లింక్, ఈ మూడైతే పక్కాగా ఉండాలి. సో అలాగే ఇది కూడా టెక్నాలజీస్ ఒక్కొక్క స్క్రీన్ షాట్ అయితే యాడ్ చేసుకోండి. సో ఈ టెక్స్ట్ లింక్ ఉంది, టెక్స్ట్ లింక్ మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు దాన్ని మీ ప్రోడక్ట్కి తగ్గట్టు ఎడిట్ చేసుకోండి. సేమ్ దీన్ని అయితే పెట్టకండి, ఎందుకంటే మీ ప్రోడక్ట్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇక్కడ సో మన ప్రాజెక్ట్ బిల్డ్ అయిపోయాక ఇక్కడ ఫ్యూచర్ ఎడిటర్ వెబ్సైట్లోకి అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ సినాప్సిస్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. సో సినాప్సిస్లో మన ఇక్కడ ఇండస్ట్రీ నేమ్ ఉంది కదా, ఇక్కడ మనం ఏం పెట్టాలంటే, మనం ఏ కేటగిరీలో వెబ్సైట్ క్రియేట్ చేసాం, హెల్త్, లైఫ్ స్టైలా, ఎడ్యుకేషన్ వెబ్సైటా, ఫైనాన్స్ వెబ్సైటా, సో న్యాచురల్ రిసోర్సెస్ సంబంధించిన వెబ్సైటా అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సో నేనైతే హెల్త్ సంబంధించి చేశాను కాబట్టి హెల్త్ అని పెట్టుకుంటున్నా. సో ప్రాజెక్ట్ టైటిల్, సో నా ప్రాజెక్ట్ నేమ్ అయితే గ్లోరీ లక్స్. సో ప్రాజెక్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ఆపర్చునిటీ. సో ఇక్కడ ప్రాజెక్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ఆపర్చునిటీ అంటే, ఇక్కడ మనం ప్రాజెక్ట్ ఎందుకు చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం, అసలు మనం ఈ ప్రాజెక్ట్ చేయడానికి కారణం ఏంటి, ఈ ప్రాజెక్ట్ ఎవరికి ఉపయోగపడుతుంది అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో మన ప్రాజెక్ట్ దేని గురించి, బ్యూటీ అండ్ స్పా గురించి కదా. సో నేనైతే దీన్ని రాస్తున్నాను, ఎవ్రీవన్ వాంట్స్ టు బీ గుడ్ లుకింగ్ పర్సన్, సో we saw a opportunity here that we can provide our information and our services about beauty and skin. ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఆర్ ఆపర్చునిటీ అంటే ఏంటంటే, సో మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే అక్కడ ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికైనా క్రియేట్ చేస్తాం, లేదా ఒక ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడానికైనా మనం వెబ్సైట్ని క్రియేట్ చేస్తాం. సో మీ వెబ్సైట్ ఎందుకు క్రియేట్ చేస్తారో అడుగుతున్నారు. సో నేనేం రాసానంటే, ప్రతి ఒక్కరికి అందంగా కనిపించాలంటుంది. సో మేము దీన్ని ఆపర్చునిటీగా తీసుకొని మా సర్వీసెస్ అండ్ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే బ్యూటీ గురించి మేము ప్రొవైడ్ చేస్తామని ఇక్కడ పెట్టాను. సో మీరు కూడా మీ ప్రాజెక్ట్ దేని గురించో
దాని గురించి కొంచెం ఇక్కడ రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ దగ్గర సో మనం ప్రాజెక్ట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, మనం ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నాం, లేదా మనం ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, సో ఇది వాళ్ళకు పీపుల్కి ఎలా యూజ్ అవుతుందని మనకి రాయాల్సి ఉంటుంది. వి ప్రొవైడెడ్ గుడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బ్యూటీ అండ్ స్పా. ఆల్సో వి గివ్ అవర్ services to people who wants it. సో మన వెబ్సైట్ అయితే చూద్దాం ఇక్కడ ఏమున్నాయో. సో ఇక్కడ మన వెబ్సైట్లో అయితే ఇక్కడ హైడ్రోథెరపీ, రిలాక్సింగ్ మసాజెస్ అండ్ అరోమాథెరపీ ఉన్నాయి. సో ఇవైతే మనం ఇందులో మెన్షన్ చేస్తే బెటర్. సో మనం ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అయితే ఇలా రాయాల్సి ఉంటుంది. సో ప్రాజెక్ట్ స్టేట్మెంట్, ఆపర్చునిటీ, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఇదైతే కొంచెం కరెక్ట్గా రాయండి. మీ ప్రాజెక్ట్ గురించి రాస్తే సరిపోతుంది ఎనఫ్. సో ఇక్కడ తర్వాత దిస్ వెబ్సైట్ హెల్ప్స్ a lot for who are searching for beauty services and information. సో ఇది రాస్తే మనకి ఎనఫ్, ఇంతకు మించి ఎక్కువ రాల్సిన అవసరం లేదు. సో నేను ఇవి రాస్తాను కానీ మీరు కూడా ఇది కాపీ పేస్ట్ చేయకండి. సో మీ ప్రాజెక్ట్ గురించి మీ సొంత మోడల్ రాయండి. సో దీన్నే కాపీ పేస్ట్ చేస్తే మాత్రం సో వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. సో ఇక్కడ ప్రైమరీ అజూర్ టెక్నాలజీ ఉంది కదా. సో ఇందులో ఏం చేస్తారంటే, సో మనం ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి మనం 2 అయితే వాడాము అజూర్ సర్వీసెస్. ఒకటి ఏంటంటే హెల్త్ బాట్ వాడాం, ఇంకోటి ఏంటంటే అజూర్ హెల్త్ బాట్ వాడాం, ఇంకోటి ఏంటంటే స్టాటిక్ వెబ్ యాప్ వాడాం. సో అవే ఇక్కడ మనం ఇవ్వాలి. సో ఒకటి ఫస్ట్ ఏంటంటే స్టాటిక్ వెబ్ యాప్ మనది మెయిన్ కదా. సో ఫస్ట్ ఇది, అండ్ నెక్స్ట్ ఇక్కడ హెల్త్ బాట్ ఉంది కదా. అంతే, ఏదైనా మెన్షన్ చేస్తే ఎనఫ్. సో అదర్ అజూర్ టెక్నాలజీ మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ త్రూ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా. సో దీన్ని టిక్ మార్క్ క్లిక్ చేసుకొని ఇక్కడ సేవ్ అండ్ సబ్మిట్ క్లిక్ చేయండి. సో సినాప్సిస్ అయితే మనకి సబ్మిట్ అయిపోయింది. సో గైస్ మన ప్రోడక్ట్ అయితే క్రియేట్ చేయడం అయిపోయింది. సో అలాగే ఇక్కడ సినాప్సిస్ కూడా మనం కంప్లీట్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ ఇక్కడ కింద ప్రోడక్ట్ డెమో ఇవన్నీ మనం ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. సో నేనైతే ముందుగా ప్రోడక్ట్ లింక్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ ప్రాజెక్ట్ డెమో దగ్గర మనం మైక్రోసాఫ్ట్ అజూర్లో డిప్లాయ్ చేసిన లింక్ ఉంటుంది కదా, అదైతే ఇక్కడ ఇవ్వాలి మనం. అండ్ ఇక్కడ గిట్హబ్ రిపోజిటరీ లింక్ దగ్గర మన రిపోజిటరీ లింక్ ఉంది కదా. సో దీన్ని లింక్ కాపీ చేసుకొని అండ్ ఇక్కడ పేస్ట్ చేయాలి. అండ్ ఇంకొకటి ప్రాజెక్ట్ డెమో వీడియో లింక్ ఏంటంటే మన ప్రాజెక్ట్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే చేయాలి. ఆ వీడియోని ఇక్కడ యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఆ లింక్ అయితే ఇక్కడ మనం ఇవ్వాలి. అది కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను ఆ లింక్ ఇక్కడ ఇస్తాను. అండ్ మీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే ముందు ఒకటి చెక్ చేసుకోండి, ఏంటంటే ప్రాజెక్ట్లో అన్ని ఫైల్స్ ఉన్నాయా, అండ్ అలాగే ఇక్కడ రెడ్మీ ఫైల్లో ఈ టెక్స్ట్ అంతా యాడ్ చేశారా. అండ్ ఇక్కడ డెమో వీడియో లింక్ ఇవ్వలేదు చూడండి. సో ఏమైనా యాడ్ చేయాల్సి ఉంటే ఇక్కడ యాడ్ చేయాలి. సో నా స్క్రీన్ షాట్స్ ఏమైనా అయితే యాడ్ చేశాను. సో మీకు కూడా స్క్రీన్ షాట్ అయితే మనకు మెయిన్ స్క్రీన్ షాట్స్ అండ్ ప్రాజెక్ట్ డెమో వీడియో లింక్ అయితే మనకు ఈ రెడ్మీ ఫైల్లో పక్కాగా ఉండాలి, లేకపోతే మనకు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో నేనైతే స్క్రీన్ షాట్స్ అన్నీ యాడ్ చేశాను. సో నా ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు సబ్మిట్ చేయడానికి రెడీగా ఉంది. సో ఇక్కడ దీన్ని చెక్ మార్క్ క్లిక్ చేసుకొని సో ఇక్కడ సేవ్ అని సబ్మిట్ చేస్తే మా ప్రాజెక్ట్ అయితే సబ్మిట్ అయిపోతుంది. సో ఈ డెమో వీడియో నేను చేసిన డెమో వీడియో అయితే నీకు కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వీలైతే ఏంటంటే ఇదే వీడియోలో మీకు ప్లే చేస్తాను చూడండి. సో నేనేంటంటే నాకు టైం లేక కొంచెం త్వరగా చేయాల్సి వచ్చింది. మీదేంటంటే కొంచెం డీప్ ఎక్స్ప్లెయిన్ చేయండి, నేనైతే కొంచెం పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ సేవ్ అని సబ్మిట్ చేస్తే మన ప్రాజెక్ట్ అయితే సబ్మిట్ అయిపోద్ది. మన ప్రాజెక్ట్ అయితే సబ్మిట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు దీన్ని అయితే రివ్యూ చేస్తారు. ఈ రివ్యూ చేయడానికి మినిమం 15 days అయితే టైం పడుతుంది. కొంతమందికి ఏంటంటే ఒక 20 to 35 days దాకా పడుతుంది. సో వెయిట్ చేయండి, లక్ ఉంటే కొంచెం ఒక 1 weekలోనే అయిపోతుంది ఇది మీకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.